అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందండి మన కూటమి ప్రభుత్వం. ఎప్పుడు ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది, ఎప్పుడు ఈ పథకం డబ్బులు రైతన్నల ఖాతాలోకి చేరబోతున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన రైతన్నలందరికీ ఆర్థికంగా చేయూతను అందించాలనే ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈ అన్నదాత సుఖీభవ పథకం గతంలో రైతు భరోసాగా ఉండేదన్నమాట. 13,500 రూపాయలున్న ఈ రైతు భరోసాను 20,000 రూపాయలకు చేస్తూ మన కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిందనమాట. 20,000 రూపాయలు చేస్తామని. ఆ 20,000 రూపాయలు చేస్తూ ఇప్పుడు నిర్ణయం అయితే తీసుకుందనమాట. అన్నదాత సుఖీభవకి నిధులను అయితే కేటాయించడం జరిగిందండి. దాదాపుగా 4,500 కోట్లనైతే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి బడ్జెట్లో నిధులను అయితే కేటాయించడం జరిగింది. ఈ నిధులు వచ్చేసి మనకి ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయి అంటే, ఈ డబ్బులు మనకి ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే రిలీజ్ కాబోతున్నాయండి. అంటే ఇంకొక వారం 10 రోజుల్లో మనకి డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఎందుకు ఈ ఫిబ్రవరి నెలలో రిలీజ్ కాబోతున్నాయంటే, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కూడా రిలీజ్ చేస్తాము అని చెప్పేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందనమాట. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఫిబ్రవరిలో అయితే రాబోతున్నాయండి. మనకు 19వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు మనకు రాబోతున్నాయి. ఫిబ్రవరి నెలలో బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతోంది కేంద్రం. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతుందండి. ఈ బడ్జెట్ ప్రకారం మనకు నిధులు కేటాయించడం జరుగుతుంది పిఎం కిసాన్కి. పిఎం కిసాన్ డబ్బులు వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా రావడం అయితే జరుగుతుంది. అయితే ఎంత వేయబోతున్నారు అన్నదాత సుఖీభవ పథకం కింద అంటే, మనకు ఒకే విడతలో 10,000 రూపాయలు అయితే వేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే యోచిస్తోందండి. ఒకేసారి 10,000 రూపాయలు రైతులకు ఇచ్చినట్టయితే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ఈ రబీ సీజన్కి సంబంధించి పంటల నమోదు కార్యక్రమం కూడా ఆల్రెడీ మొదలైపోయిందండి. అన్నదాత సుఖీభవకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు కూడా కలిపి 20,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అన్నదాత సుఖీభవకు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం అయితే లేదండి. మనకు ప్రభుత్వం అయితే ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది వెబ్సైటు. త్వరలోనే కొత్త వాళ్ళకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. అవకాశం కల్పించినప్పుడు మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ అప్లై చేసుకోవాలి అంటే బ్యాంకు ఖాతా అయితే ఖచ్చితంగా ఉండాలండి. బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మన ఆధార్ కార్డుకి మన బ్యాంకు ఖాతాను లింక్ చేసుకోవడాన్నే ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అన్నమాట. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ద్వారా డైరెక్ట్గా డబ్బులు అయితే మనం డబ్బులు రిలీజ్ చేసినప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్గా మన అకౌంట్లోకి అయితే పడిపోతాయి. ఇక మనకు అన్నదాత సుఖీభవ పథకానికి వచ్చేసి 4,500 కోట్లు అయితే మంజూరు చేయడం జరిగిందండి మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఫిబ్రవరి 6వ తేదీన మనకు క్యాబినెట్ సమావేశం అయితే జరగనుంది రాష్ట్రంలో జరిగే ఈ క్యాబినెట్ సమావేశంలో వివిధ పథకాల గురించి నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు. ఈ నెలలో మనకు చాలా పథకాలు అయితే వచ్చే అవకాశం ఉందండి. పెన్షన్ల వెరిఫికేషన్ అయితే జరుగుతోందన్నమాట. కొత్త పెన్షన్లకు కూడా అప్లికేషన్లు తీసుకునే అవకాశం ఉంది. అన్నదాత సుఖీభవ పథకానికైతే మొదటగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. అన్నదాత సుఖీభవ పథకం అన్నిటికన్నా ముఖ్యమైన పథకం. రైతన్నలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రబీ సీజన్ ఆల్రెడీ మొదలైపోయిందండి. ఖరీఫ్ సీజన్ వెళ్ళిపోయింది. రబీ సీజన్లో ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి అని చెప్పేసి రైతన్నలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడిన వెంటనే మనకి డబ్బులు అయితే పడిపోతాయి. ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే ఈ డబ్బులు అయితే పడనున్నాయి. రైతన్నలందరూ మనకు తాము పండిస్తున్న పంట వివరాలను ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని కూడా ప్రభుత్వం సూచిస్తోందండి. మీరు పండిస్తున్న రబీ పంటకు సంబంధించిన
వివరాలను ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు నమోదు చేసుకున్నట్టయితే మీకు పంట నష్టపరిహారం ఇవ్వాలన్నప్పుడు ప్రభుత్వానికి ఈజీ అవుతుంది. ప్రభుత్వం దగ్గర డేటా ఉంటుంది కాబట్టి ఎన్ని ఎకరాల్లో మీరు పంట వేశారు, దాని నష్టపరిహారం ఎంత ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా మీకు పంట నష్టపరిహారాన్ని ఇచ్చేయడం జరుగుతుంది. మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకున్నట్టయితే మీకు ఏమైనా వర్షాభావ పరిస్థితుల వల్ల, అకాల వర్షాల వల్ల మీ పంట నష్టపోయినట్టయితే మీ పంటకు పంట నష్టం అయితే ఇవ్వడం అయితే జరగదన్నమాట. కాబట్టి మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో తప్పకుండా మీరు వేసే పంటను అయితే రిజిస్టర్ చేయించుకోండి. కౌలు రైతులకు కూడా ఈ అవకాశం కల్పిస్తున్నారండి. కౌలు రైతులు కూడా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను అయితే నమోదు చేసుకోవచ్చు. ఇక కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులే. కాబట్టి భూమి ఉన్న వాళ్ళే కాకుండా కౌలు రైతులకు కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందన్నమాట. అయితే తెల్ల రేషన్ కార్డు మాత్రం ఖచ్చితంగా కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. సన్నకారు రైతు అయి ఉండాలి. అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట. ఇదండి అన్నదాత సుఖీభవకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.